అన్నదాతలకు యూరియా కష్టాలు తీరడం లేదు. పంటలకు సరిపడా యూరియా లేకపోవడంతో చేలు ఎదగడం లేదు. యూరియా కోసం పడే ఇబ్బందులతో అన్నదాత రోజురోజుకు కుంగిపోతున్నాడు. అయ్యా యూరియా అంటూ సొసైటీ కేంద్రాల వద్ద బువ్వా బుగ్గి లేకుండా పడిగాపులు కాచి నశించిపోతున్నాడు. తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరతతో రైతన్నలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. అసలు యూరియా కట్ట కోసం వ్యవస్థలు పడుతూనే ఉన్నాయి. అసలు కౌలుకి చేస్తున్నాం మేము. ఏం వాళ్ళకి కౌలుకి ఇప్పుడు దాకా అసలు 5 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఒక్క కట్ట ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నాం, లేని వాళ్ళకి అట్లనే పోతున్నాం. మేము ఏం పెట్టాలి? మేము 5ంటికి వచ్చినాం. 5ంటికి వచ్చినా కూడా అసలు ఒక్క కట్ట కూడా దొరకట్లేదు. మేము వంట కూడా చేయకుండా పిల్లలకి స్కూల్కి కూడా పంపించకుండా వస్తున్నాం. మేము అసలు ఇక్కడ వచ్చి అసలు మా గోస పెడుతున్నారు తెలుసా. అసలు మాది మేళచెరువు మండలం జగుతండ గ్రామం, సూర్యాపేట డిస్ట్రిక్ట్. మాకు గత 3 వారాల నుంచి తిరుగుతున్నా కూడా మాకు మందుకట్టలు అయితే శానిటైజ్ దొరకట్లేదు. అన్ని రోజులకు అందుతుంది, అందులో కూడా అసలు అన్నం కూడా అందట్లేదు. దయచేసి మందుకట్టలు వచ్చేటట్టు చూడండి అన్న. వాళ్ళు ఇట్లాంటి చేత కానీ వ్యవహారం ఎప్పుడు చూడలేము. మేము దాదాపులుగా నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు చూస్తున్నా కానీ ఎప్పుడు ఎన్నడూ కూడా లేదు ఇట్టా కరువు. అసలు ఇంత అధ్వానంగా ఈ ప్రభుత్వం వల్ల మరి దేని వల్ల ఏందో మరి పైన మోడీ గారు అంటారు, ఈడ రేవంత్ రెడ్డి అంటారు. మరి ఏ చేత కానీ ప్రభుత్వమో ఏందో మాకైతే తెలియదు. కానీ మందుకట్టలు అయితే బాగా మాకు ఇబ్బంది అవుతుంది. దయచేసి మాకు మందుకట్టలు వచ్చేటట్టు చూడండి. మాది రాగాపురం అండి. మాది మేళచెరువు మండలం, సూర్యాపేట జిల్లా. మాకు మందుకట్టలు అందట్లేదు. అన్ని వాళ్ళకి పెద్ద పెద్ద నాయకులకి అందుతున్నాయి. మాకు చిన్న చిన్న రైతులకి సరిగా అందట్లేదు మందుకట్టలు. అందరికి అందేటట్టు చూడండి. ఇక సూర్యాపేట జిల్లాలో యూరియా కోసం అన్నదాతలు రోడ్డెక్కారు. నూతనకల్ వద్ద హైవేపై రాస్తారోకోకు దిగారు. తమకు సరిపడా యూరియా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల రాస్తారోకో నేపథ్యంలో కాసేపు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలోనూ రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. మేళ్లచెరువు PSCS వద్ద యూరియా కోసం రైతన్నలు బారులు తీరారు. అధిక సంఖ్యలో రైతులు రావడంతో బారికేడ్లు ఏర్పాటు చేశారు అధికారులు. PSCS నిర్వాహకులు పైరవీలకే పెద్దపీట వేస్తున్నారని, గంటల తరబడి క్యూలైన్లో నిల్చున్న ఒక్క బస్తా యూరియా కూడా ఇవ్వడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్టుకొని వస్తాం సార్. సబ్బులు కట్టుకొని వచ్చి అవి పెట్టినాం, చెప్పులు పెట్టినాం, పేపర్లు పెట్టినాం, అన్ని పెట్టినాం. ఉదయం పొద్దుగాలు వచ్చినాం. నేను కనుక లోకల్ ఉంది కాబట్టి వచ్చిపోయి తిని వచ్చిన. ఇక ముసలైన చూడండి సార్, 2 వేసుకుని 70 ఏళ్ళు. 10 సంవత్సరాలలో ఎన్నడూ కూడా ఈ కష్టాలు మొత్తం మేము చూడలేదు సార్. కాళేశ్వరం కూలిపోయింది అన్నాడు, దానికి అయ్యేది 200 2 స్తంభాలకు. ఇంతవరకు నీళ్లు ఇన్నాయి, అయినా నీళ్లు కూడా ఇస్తలేడు మాకు. అక్కడ నాట్లు పెట్టినాం, వర్ష దేవుడు కరుణించిన నాట్లు పెట్టినాం, అయినా కూడా మాకు ఇప్పుడు ఈ గోస. సరే అటో ఇటో పుణ్యానికో పూజకో ఈ సాగరో మూసో అదే నిన్నందుకు ఇప్పుడు ఈ యూరియా కొరత ఎడిపోతుంది సార్. యూరియా 10 సంవత్సరాల నుంచి లేని కొరత ఇప్పుడే ఎందుకు వచ్చింది మనకు? అంత ముందుకు 2014 కంటే పూర్వం అప్పుడు కొరతే, తర్వాత 2000 ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇప్పుడు కొరతే. మరి మేము ఏం పాపం చేసినాం? సీరియల్ పెట్టినాం, అన్నం లేదు, నీళ్ళు లేవు, వెయ్యి లేవు. ఇక్కడ ఎండకి ఏమనంటే పోలీసు వాళ్ళు బయటలో నిలబడి అంటుర్రు. ఆడ నీడగిట సౌకర్యం లేదు. 2 గంటలు ఇస్తున్నారు అంటారు, మాకు ఇంకా 2 గంటలు పడుతుంది అంటారు. ఎప్పుడు ఇస్తారో ఏం సంగతి, ఇక్కడ ఉండాలనో పోవాలనో అర్థం కావట్లేదు. మరి అవి వస్తాయో రావో మాకు తెలియదు. ఉదయం అయితే 7ంటికి వచ్చినాం. మా పరిస్థితి ఇట్లుంది. మరి గవర్నమెంట్ అనే ఏమైనా చూస్తే మళ్ళీ బాగుండు మాకు. నేను 10 రోజులు నేను తిరగబట్టి అంత రాజకీయం చేసి పోలీసు వాళ్ళు వీళ్ళు అందరూ వాళ్ళకే ఇస్తురండి. మా తోటి పెద్ద మనుషులు మా ఎవరు చూస్తలేరు. నేను తిరగబట్టి 15 రోజులు ఒక బస్సు రాలే, ఒక్కనాడు కూడా ఒక బస్సు రాలే. నాడు పెట్టి ఫస్ట్ రౌండే వేయలేదు సారు, ఫస్ట్ రౌండ్ ఏదైనా వేయలేదు. నా పేరు పూజేమండి, మా ఊరు జేగుమెట్ల. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా యూరియా